హాయ్ అండి, ఈరోజు నేను మీకు ఇంట్లో ఉన్న వాటితోనే వెజ్ బర్గర్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో చూడండి, నేను పొటాటోస్ని ముందుగా ఉడికించి పెట్టుకొని స్మాష్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనిలోని మనం తగినంత సాల్ట్ వేసుకొని, అలాగే ఒక స్పూన్కి వేగించిన జీలకర్ర పొడి, అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక స్పూన్ మసాలా పౌడర్, కొద్దిగా ఉడికించిన బఠానీలండి, అలాగే బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ వరకు నేను పచ్చికారం వేసుకున్నానండి. వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మనం బ్రెడ్ క్రమ్స్ ఇందులో వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి ప్యాటీ అనేది చాలా క్రిస్పీగా చిక్కగా వస్తుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక బౌల్లోని 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. దీనిలోని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేసుకుని పలచగా కలుపుకోవద్దండి. నేను ఇప్పుడు మీకు చూపించే విధంగా థిక్గా ఉండాలండి. ఈ విధంగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో నేను బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉండలుగా చేసి పెట్టుకున్న పొటాటో మిశ్రమం ఉంది కదండి, దాన్ని 2 వైపులా కూడా కార్న్ఫ్లోర్ డిప్ చేసి, అలాగే బ్రెడ్ క్రమ్స్లో కూడా 2 వైపులా కూడా డిప్ చేసుకొని, నేను దగ్గర ప్యాటీ షాపర్ ఉందండి, దానిలో పెట్టుకొని నేను ఈ విధంగా చేసుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్న ప్యాటీని వేసుకొని వేగించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత 2 వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపు కూడా వేగించుకోవాలి. ఈ విధంగా 2 వైపులా వేగిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ప్యాటీస్, ఆనియన్స్, అలాగే టమాటాస్ కూడా పెట్టుకొని ముందుగా ఉంచుకొని, ఇప్పుడు చూడండి బర్గర్ బన్స్లోని నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్నానండి. ఇది టమాటా పేస్ట్ అండి. దీన్ని మనం బ్రెడ్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకొని, దీనిపైన మనం ఆనియన్స్ రింగ్స్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని, దీనిపైన టమాటా స్లైస్ని కూడా పెట్టుకొని, మనం తయారు చేసి పెట్టుకున్న ప్యాటీ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుని దానిపైన లెట్చెస్ పెట్టుకొని పైన బర్గర్ బన్తో కవర్ చేయాలి. చాలా బాగున్నాయి కదండి, టేస్టీ బర్గర్స్ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం బర్గర్ని ఎలా తయారు చేయొచ్చో చూసారు కదండి. ఇప్పుడు చూడండి, నేను కట్ చేసి చూపిస్తున్నాను. లేయర్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. ప్యాటీ కూడా ఎంత బాగా క్రిస్పీగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.